సార్ నమస్తే అండి, మీ పేరు? మా పేరు చింత దుర్గారావు అండి. నేను ట్యూషన్ చేస్తూ ఉంటా. ఓకే. మాకు భీముడోళ్ళు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే వాళ్ళ నాన్నగారి పరిపాలన కానీ ఆయన పరిపాలన ఫస్ట్ నుంచి బాగానే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యశ్రీ కానీ, రైతు భరోసా కానీ, ఇంకా వచ్చి ఆరోగ్య రైతు మిత్ర కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటివన్నీ సకాలంలోని పెన్షన్లు కానీ సక్రమంగా అందిస్తున్నారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా జగనే రావాలని అనుకుంటున్నాం. పథకాలు మీ అందరికీ అందుతున్నాయి అంటారా? అందుకే సార్. మీ ఇంట్లో ఏది లబ్ధి పొందారండి? మా ఇంట్లో వచ్చి పెన్షన్ ఒకటి వస్తుంది మా నాన్నగారికి. ఇంకోటి వచ్చి మా చెల్లెళ్ళేమో అమ్మ కూడా వస్తుంది. అది సార్. మరి ప్రస్తుతం ఈ పథకాలు పెట్టేసి రాష్ట్రం అభివృద్ధి లేదంటున్నారు చాలామంది. దానికి మీరేమంటారు? అభివృద్ధి లేదు అంటే అభివృద్ధి ఎందుకు లేదు సార్? అంటే తెలియని వాళ్ళు అభివృద్ధి లేదు అంటారు, తెలిసిన వాళ్ళు అభివృద్ధి ఉందే అంటారు. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అది సార్. ఓకే. మరి టీడీపీ జనసేన రెండు పొత్తు పెట్టుకున్నాయి కదా సార్, పార్టీలు రెండు. దానివల్ల ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అంటారా? ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. అంటే గప్పుని సీట్లు ఎక్కువ వచ్చినప్పుడు ఆ సీట్లు అటువైపు ఇచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇటు పక్క ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. మరి మళ్ళీ 2024 ఎలక్షన్స్లో సీఎంగా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మ్యాక్సిమం అయితే మళ్ళీ వైఎస్ జగన్ వస్తారండి.